హాయ్ అండి. ఈ ఆయిల్లో నేను ఉసిరికాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొబ్బరి నూనెతోటి తయారు చేశాను. చుండ్రు కొంచెము కుదుళ్ళు గట్టి పడడానికి ఇప్పుడు చాలా వాడుతున్నారు కదా. ఇది ఆమ్లా, ఉల్లిపాయ, కరివేపాకు మన ఇష్టం. ఇది ఇంత అంత క్వాంటిటీ అని ఏం లేదు, మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకొని కొబ్బరి నూనెలో వేడి కాగపెట్టాలి. మళ్ళీ మెంతులు, ఏదైనా జుట్టు ఊడకుండా ఉండడానికి కోసం అనేసి ఇవన్నీ మంచిగా మిక్సీలో వేసానండి. అవి ముక్కలు అంటే చాలా టైం పడుతుంది కాబట్టి మిక్సీలో వేసేసి మరీ మెత్త కాకుండా మరి గట్టి కాకుండా మామూలుగా గ్రైండ్ చేశాను. నేను ఇలా చేశాను. చేసి కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఇలా చేశాక ఒక గిన్నె పెట్టుకొని, కానీ మిక్సీలో వేసేటప్పుడు అయితే అసలు నీళ్ళు అసలు పోయొద్దండి. ఆల్రెడీ అదే పచ్చిగా ఉంటుంది కదా, ఉల్లిగడ్డతోటి వాటర్ ఉంటుంది అదంతా. అందుకే నీళ్ళు పోయకుండా మనం మిక్సీ చేసుకోవాలి. ఆయిల్, కొబ్బరి నూనె ఆయిల్ ఎంత అంటే నీకు ఎంత ఆయిల్ పోసుకుంటే అంత పోసుకొని అది ఇంకేదాకా మనం మసల పెట్టుకోవాలండి. నేనైతే ఆయిల్ వేసాను. వేసి అది వేడయ్యాక మెంతులు వేసేసి మెంతులు వేసినాక మళ్ళీ పేస్ట్ అండి, నేను పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ అంతా ఇంట్లో వేసి మరకపెట్టాను. మొత్తం అందులో అది ఉల్లిగడ్డ, మళ్ళీ ఉసిరికాయ, కరివేపాకు పేస్ట్ ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యి ఆయిల్లో మిక్స్ అయిపోయి అసలు ఆయిలే కనిపించట్లేదు, కానీ మస్తు ఆయిల్ వెళ్తుందండి. చూడండి అయిపోయింది. కానీ 1/2 అవర్ వరకు ఓపిక్గా చేసుకోవాలండి. 1/2 అవర్ పైన అయినా పర్లేదు. నెమ్మదిగా మాడకుండా కలుపుతూనే ఉండాలి. కలుపుకొని ఎంత అయిపోయింది చూడండి, చాలా బాగానే వెళ్ళిందండి. వేడి మీదనే పోసామనుకోండి, ఇదిగోండి ఆయిల్ నేనైతే నింపి పెట్టిన సీసా దాంట్లో నింపి పెట్టాలి. ఇదిగోండి బాగా అయింది. చాలా కలర్ చూడండి, మనం తయారు చేసుకున్నది చాలా బాగుందండి. ఒక పెట్టుకున్నాక గంట సేపు మంచిగా ఇంకినాక తలంటు పోసుకుంటే చాలా వాడుతూ ఉంటే మనకు జుట్టు ఊడుడు ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. మామూలుగా కొబ్బరి నూనె పెట్టుకునే బదులు. రెండు డబ్బాలు చిన్నవి. ఈ రకంగా అయిపోయింది మరగపెట్టినాక. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.